పేదలపై అక్కసు, అసైన్డ్ భూములకు హక్కులపై ఈనాడు వక్రభాష్యం. దళిత పేద రైతులకు యాజమాన్య హక్కులు ఇవ్వడం తప్ప, దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్ చట్టం తెచ్చిన జగన్ ప్రభుత్వం. ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు లబ్ధి. తమ భూములపై హక్కులు వచ్చాకే కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ? మంచి ధర రావడంతో పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇతర అవసరాల కోసం ఎక్కిరిస్తే తప్పేంటి? తల్లికి వందనంపై దొంగాట నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దుష్ప్రచారం అంటూ ఒక వార్తని. పేదలపై అక్కసు వేళగక్కింది నిన్న ఈనాడు పత్రిక. అసైన్డ్ భూములు ఎవరికి ఇస్తారు? జనరల్గా ల్యాండ్లెస్ పీపుల్కి, పేద ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన భూములపైన గత 30-40 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి అయితే భూమి పొందారు, కానీ దాన్ని దున్నుకోవడానికి తప్ప ఎక్కడ అమ్ముకోవడానికి కానీ అవసరానికి దాన్ని ఎక్కడన్నా లోన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసైన్మెంట్ భూముల యాక్ట్ తీసుకొచ్చి అసైన్మెంట్ యాక్ట్ ద్వారాగా వాళ్ళకి సంపూర్ణమైన హక్కులు కల్పించారు. ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఓఆర్సీ అంటారు. వన్స్ ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ వచ్చిందంటే దాన్ని వేరే వ్యక్తులకు అమ్ముకోవచ్చు, బ్యాంకులో తాకట్టు పెట్టవచ్చు, బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. వాళ్ళ పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, లేదంటే ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళు భూమి ఉంది, మాకు సొంత భూమి ఉందనే ఒక హ్యాపీగా ఫీల్ అయ్యే అనుభూతి పొందే అవకాశం, ఆ హక్కుని వాడుకునే అవకాశం ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. దానిపైన ఈనాడు పత్రిక ఏం రాసింది? అసైన్డ్ భూములకి ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఎట్లిస్తారు, దీంట్లో పెద్ద అవినీతి జరిగిందనే విధంగా రాసింది. మీ రామోజీ ఫిలిం సిటీలో కొన్ని 100 ఎకరాలు అసైన్డ్ భూములకి పట్టాలు ఇవ్వచ్చు. మీరు పెద్ద పెద్ద బిల్డింగులు, బంగ్లాలు కట్టుకోవచ్చు, గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు, ఆఫీసులు కట్టుకోవచ్చు. కానీ పేద ప్రజలకి చేరడ భూమి ఉంటే అరెకరమో ఎకరమో దానికి ప్రభుత్వం హక్కులు కల్పిస్తే గడిచిన 40-50 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కల్పించలేదు. వాళ్ళకు భూమి ఉందనే కానీ దాన్ని చూసుకొని మొరవ, చెప్పుకొని ఎడవ చందంగా ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు హక్కులు కల్పించారు. దానిపైన విషం కక్కింది ఈనాడు పత్రిక. వాస్తవం ఇది. ఎస్సీ ఎస్టీలకు అర్ధ ఎకరం ఉంటే వాళ్ళకి ఏదో హక్కులు ఇస్తే మీకేంది కడుపు నొప్పి? వాళ్ళకి హక్కు ఇచ్చాక వాళ్ళకి అవసరానికి అమ్ముకుంటే మీకేంది కడుపు నొప్పి? అంటే అక్కడ దళిత వర్గాలు కాబట్టి వాళ్ళపైన విషం కక్కే ప్రయత్నం చేసింది ఈనాడు అనేది ఒక వార్తని. పేదలపైన అక్కసు కక్కారు అని చెప్పి ఒక